నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నాకు సలహాలు ఇవ్వద్దు, పొత్తుల విషయంలో నా మాటే ఫైనల్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో తనకు సలహాలు ఇవ్వద్దు అని చెప్పేసి, అలాగే తన మాటే ఫైనల్ పొత్తుల విషయంలో అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. నిజానికి పవన్ కళ్యాణ్ ఇలా అన్నారంటే ఇలా అనకపోయి ఉండొచ్చు, కానీ ఫైనల్గా ఆయన మాటకి అర్థం మాత్రం ఇదే, ఆయన మాటకి తాత్పర్యం ఇదే అని చెప్పేసి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిన్న ఆయన జనసేన పార్టీ కార్యాలయం, అంటే మంగళగిరి దగ్గర ఉంది కదా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, ఆ కార్యాలయానికి వచ్చారు. సుదీర్ఘంగా కొంచెం విరామం తీసుకోవాల్సి వచ్చింది ఆయన, ఎందుకంటే ఆరోగ్య సంబంధిత విషయాల పట్ల ఆయన శ్రద్ధ వహించాల్సి వచ్చింది. ఆయనకి సైనస్ ఆపరేషన్ కూడా చేశారు. దాంతో పాటుగా ఆయన 2 భుజాల మధ్య కండరాలు కూడా తెగిపోయాయి అని చెప్పేసి మనం నిన్న ఆయన మాటల్లోనే విన్నాం. సో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఈ రెస్ట్ తర్వాత ఆయన బయటకు వచ్చారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఇప్పుడు జనసేన పార్టీలో సెన్సేషన్గా మారాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మొన్న మధ్య తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల గురించి మనం చూసాం. ఆ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగానే అక్కడ సినిమా హీరో ఇళయ దళపతి పార్టీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ పేరు తమిళ వెట్రి కళగం. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన ఒంటరిగా పోటీ చేశారు. 107 సీట్లు సంపాదించుకున్నారు. అంటే మొత్తం కలిపి 108 అనుకోండి. విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు, 1 చోట గెలిచాడు కాబట్టి వాటిని 107గా కౌంట్ చేస్తాం. సో 108 స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏఐడిఎంకే, డిఎంకే 2 పార్టీలు కూడా వెనక్కి నెట్టి ఆయనే ముందుకు వచ్చారు. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా, ఆ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో ఓదరగొట్టి పడేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేకపోయాడు, ఒంటరిగా పోటీ చేస్తుంటే విజయ్ లాగా గెలిచుండేవాడు. సో పవన్ కళ్యాణ్ జన సైనికులందరినీ కూడా జెండా కూలీలను చేసేశాడు అని చెప్పేసి, ఇంకొక 2-3 టర్ములు కూడా ఈ పొత్తుల్లోనే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంటే 2-3 టర్ములు జన సైనికులు వేరే పార్టీ జెండాల్ని మోయక తప్పదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు. అయితే వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత అవసరం, రెచ్చగొట్టాల్సిన అవసరం అని చెప్పి మీకు అనిపించవచ్చు. అంటే పొత్తుల్లో ఉన్నంతకాలం జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పొత్తుల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, ప్రభుత్వం ఫామ్ అవ్వదు, వైసీపీ ప్రభుత్వం ఫామ్ అవ్వదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైపోయింది. ఎందుకంటే 2024 ఎన్నికల్ని ఆయన చవి చూశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు కూడా చేతులు కలపడం, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ వచ్చి మరి ఇక్కడికి ప్రచారం చేయటం, ఈ ముగ్గురు చేతులు కలపడం వల్ల 164 సీట్లు కూటమికి వచ్చాయి. కేవలం 11 సీట్లు, అంటే ప్రతిపక్షానికి కూడా పనికిరాని స్థితిలోకి వైసీపీ వెళ్ళిపోయింది. 2019 చూసుకుంటే 151 సీట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈ పొత్తుని ఇలాగే ఇంకొక 2-3 టర్ములు కంటిన్యూ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఎందుకని? జనసేన పార్టీ అధికారానికి దూరం అయిపోతుంది విడిగా పోటీ చేస్తే అని కాదు, ఇక్కడ రాష్ట్ర పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పూర్తిగా గాడి తప్పింది. ఒక 30 సంవత్సరాలు అభివృద్ధికి ముందుకు వెళ్లాల్సింది పోయి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది. సో ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి పొత్తు కన్ఫర్మ్ చేసేసారు. పొత్తు పెట్టుకుందాం, పొత్తులోనే ఎన్నికలకు వెళదాం, కలిసి వస్తే భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుందాం అని చెప్పేసి ఆయన ఆనాడు చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలు పొత్తుకి బీజాన్ని వేశాయి. పొత్తు పడిపోయింది, ఇక పొత్తుకి బీజం వేయటం కాదు, పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జెండాలు జతకట్టడం కాదు, జెండా కూలీలుగా మారుస్తున్నావు, నువ్వేదో ఉద్ధరిస్తావు, నువ్వు కాపు కులాన్ని ఉద్ధరిస్తావు అనుకుని కాపులంతా నీ వెనక చేరారని చెప్పేసి మాట్లాడారు. అంటే జనసేన పార్టీ కాపుల పార్టీ అన్నట్టుగా ముద్ర వేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆ ముద్ర ఎక్కడా కూడా ఆ ముద్రని పండేవ్వకుండా చూసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్తున్నారు, మరి 2019లో కూడా నేను ఒంటరిగా పోటీ చేశాను, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని కలుపుకోలేదు, లేదా భారతీయ జనతా పార్టీని కలుపుకోలేదు, ఏ పార్టీని కలుపుకోలేదు, సిపిఐ సిపిఎంని కాంగ్రెస్ పార్టీలు కూడా కలుపుకోలేదు, ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాను. నేను కూడా 2 చోట్ల పోటీ చేశాను, మరి నా పార్టీ ఓడిపోయింది, నేను కూడా 2 చోట్ల ఓడిపోయాను. మరి ఆనాడు నాకు తోడుగా ఎవరు నిలబడ్డారు?
నేనే నిలబడాల్సి వచ్చింది నా పార్టీ కోసం, నేనే కలబడాల్సి వచ్చింది. ఎదుటి పార్టీ బలమైన పార్టీ వైసీపీ బలంగా ఉన్నప్పటికీ కూడా, అధికారంలో ఉన్నప్పటికీ కూడా నేనే కలబడాల్సి వచ్చింది. నాకెవరు అండగా నిలబడలేదు. ఇవాళ జనసేన పార్టీ కోసం సలహాలు ఇస్తున్నాము, కాపు సామాజిక వర్గం నుంచి మేము సలహాలు ఇవ్వడానికి వచ్చాము అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారని నర్మగర్భంగా, అంటే కాపు సామాజిక వర్గం అని పవన్ కళ్యాణ్ చెప్పకపోయినా నర్మగర్భంగా చెప్తున్న మాట ఏంటంటే, కాపు పెద్దలు అని చెప్పేసి వైసీపీ ముసుగు తొడుక్కొని వచ్చిన వాళ్ళకు కూడా గట్టిగా చొరగలండించారు పవన్ కళ్యాణ్. జనసేన కోసం మేము సలహాలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా, అసలు సలహాలు ఎవరు ఇవ్వక్కర్లేదు. నాకు తెలుసు ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాలి, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా, పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సింగిల్గా పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా అన్న విషయం నాకు అవగాహన ఉంది. ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను 2014లో రాజకీయాల్లోకి వచ్చాను, పార్టీ పెట్టుకున్నాను. సో ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు చాలా పాఠాలు బోధపడ్డాయి. సో కాబట్టి పొత్తుల విషయంలో ఎవరు కూడా నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా చెప్పేశారు. పైగా ఇంకొక మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు తోటి నేను పూర్తిగా సఖ్యతగా ఉంటున్నాను, అసలు పూర్తిగా నా ఆత్మగౌరవాన్ని లేదా పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశానని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఎక్కడా కూడా మా ఆత్మగౌరవాన్ని మేము తాకట్టు పెట్టలేదు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తోటి రాజకీయంగా కొన్ని విభేదాలు ఉన్నాయి, కానీ మేము కలిసి కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటున్నాం. ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలో మెంబర్స్ అంతా కూడా కలిసి కూర్చొని మాట్లాడి ఏ పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పరిపాలనా పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది చర్చించుకుంటున్నాం. కాబట్టి ఈ పొత్తులు సఖ్యతగా సాగుతున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే మొత్తానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ పొత్తుల్లోకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయడానికి భయపడుతున్నాడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్గానే కంటెస్ట్ చేస్తున్నాడు, ఆయన సింగిల్ సింహం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒక విషయం గుర్తు చేయాలి అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ పొత్తులకి లేదా పవన్ కళ్యాణ్ మాటలకి అనుకూలంగా ఉండేవాళ్ళు. అంటే కొంతమంది జనసేనలో కూడా కోర్ట్స్ ఉంటారనుకోండి, అది వేరే విషయం. వైసీపీ ముసుగు కప్పుకుని జనసేనలో పనిచేస్తున్నామని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళంతా కూడా పొదుగుకులు పవన్ కళ్యాణ్ చెవి దగ్గర చేరి ఒంటరిగా పోటీ చేద్దాం, ఇలా వైసీపీ వాళ్ళు అంటున్నారు, విమర్శిస్తున్నారు అని చెప్పి జోరేగల్లాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసి పక్కన పెడితే అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రం కోసం పనిచేసే నిజమైన జన సైనికులు మాట్లాడే మాటలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళంతా ఏమంటున్నారంటే, 2014లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా సింగిల్గా పోటీ చేశాడా, తెలంగాణలో ఆయన సిపిఐ సిపిఎంలతో కలిసి ఖమ్మం జిల్లాలో పోటీ చేయలేదా, మరి అది పొత్తు పెట్టుకోవటం కాదా? ఇంకా మాట్లాడాలంటే ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ని స్థాపించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పారు, నంద్యాల బై ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ చేతిలో వైసీపీ ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుందామని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి ఆరాటపడిన విషయాన్ని కూడా ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్ని ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే 2024 ఎన్నికలకి ముందో 2019 ఎన్నికలకు ముందో విజయసాయి రెడ్డి కూడా రాయబారం పంపించారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి కలిసి పోటీ చేద్దాము, తెలుగుదేశం పార్టీతో వద్దు మాతో కలిసి రండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి రాయబారం పంపించారు అని చెప్పేసి కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల పులి అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా చెప్పుకుంటారు కదా, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2004లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేస్తే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి సిపిఎం సిపిఐ టిఆర్ఎస్ పార్టీలతోటి జత కలిసి వచ్చారు, జెండాలు కలిపి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి చేత ఇతర పార్టీ జెండాలని మోయించి ఆనాటి కాంగ్రెస్ కార్యకర్తల్ని జెండా కూలీలని చేశారు అని చెప్పేసి కూడా ఇప్పుడు జన సైనికులు మాట్లాడుతున్నారు. మరి వీటికి జనసేన వాళ్ళు మాట్లాడే మాటలకి, జనసేన వాళ్ళు విసురుతున్న విమర్శనాస్త్రాలకి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయంటే లేవని చెప్పుకోవాలి. పైగా అసలు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సూటిగా ఒకే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, జన సైనికులు వేరే వాళ్ళతోటి జత కలిసి పోటీ చేస్తే మీకేంటి, పోటీ చేయకపోతే మీకేంటి? అంటే జనసేన టీడీపీ తోటి బీజేపీ తోటి జత కలిస్తే భవిష్యత్తులో అధికారంలోకి రాలేము అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా బోధపడింది. అందుకే ఆయన అంత భయపడుతున్నాడు. కాబట్టి పదే పదే ఆయన కార్యకర్తల చేత, నాయకుల చేత జన సైనికుల్ని జెండా కూలీలు అని అనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ని కూడా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అనిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మాటలకి కౌంటర్ అయినా ఇస్తారా వైసీపీ నాయకులు, కార్యకర్తలు? లేదంటే ఇక మీదట భవిష్యత్తులో జన సైనికుల్ని జెండా కూలీలు అనడం మానేస్తారా లేదా అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.